ఏ విషయంలో ఆయన ఏలాగూ ఉంటానో నేను అలాగూ ఉంటాను, ఆయన బ్రతికి ఉంటే నేను బ్రతికి ఉంటాను, ఆయన సజీవంగా అంటే నేను సజీవంగానే ఉంటానని విషయము. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామముల వందనాలు. అలాగే దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా స్వభావ వందనములు. ఈ దినము ఒక లేఖనాల్లో నుంచి మరి క్రైస్తవులు అపార్థం చేసుకున్నటువంటి ఒక విషయాన్ని లేఖనాల నుంచి ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. అయితే ఎలాగూ ఉంటానో నేను అలాగూ ఉంటాను, ఆయన బ్రతికి ఉంటే నేను బ్రతికి ఉంటాను, ఆయన సజీవంగా అంటే నేను సజీవంగానే ఉంటానని విషయము. యోనా ఏ విధంగా 3 రాత్రింపగళ్ళు చేప గర్భంలో ఉన్నాడో అలాగనే మనుష్య కుమారుడు 3 దినాలు భూగర్భంలో ఉండును అనే మాట చాలామంది అపార్థం చేసుకున్నది ఏంటంటే, యోనా గారు 3 రోజులు చేప గర్భంలో సజీవంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు అన్న సంగతి చాలామంది క్రైస్తవులు ప్రకటించడం వలనే యోనిలైనటువంటి వారు కూడా ఆయన మరణించలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మరణించలేదు అనేటువంటి మాటను ఎక్కువగా చెప్పడం చూస్తున్నాం. కాబట్టి అసలుకి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడానికి గల కారణం కనుక ఆలోచించినట్లయితే మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ మాటను చూద్దాము. ఎందుకంటే ఇది ఒక సూచక క్రియ అనే మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయాలు నిన్ను నమ్మాలంటే మాకు ఒక సూచక క్రియ చూపు అని చెప్పి అడిగినప్పుడు చెప్పిన మాట ఇది. ఎందుకు ఏంటి ఈ సూచక క్రియ అని అన్నప్పుడు ఆయన ఈ తరం వారికి ఏ సూచక క్రియ లేదు, కానీ ఒకే ఒక సూచక క్రియ ఉంటుంది, అది యోనాను గురించినటువంటి సూచక క్రియ అంటున్నాడు. ఇంతకీ ఆ సూచక క్రియ ఏంటంటే సర్వలోకానికి ఇది చాలా గొప్ప సూచక క్రియగా ఉన్నది. దీని తర్వాత ఏ సూచక క్రియ లేదు. ఎవరైనా సరే ఈ సూచక క్రియను చూసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు రక్షించబడతారు అన్న సంగతి ఇందులో అర్థం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రతి మాట చెప్పేటప్పుడు అది ఇశ్రాయేలుకు చెప్పినా, అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులకి పరిచయాలకు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా నేను చెప్పే మాటలు మరి వీరితో చెప్పే మాటలు అందరితోనూ చెప్పుచున్నాను అంటాడు. మార్కు సువార్త 13:37 నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి అని చెప్తుంటాడు. కాబట్టి ఇంతవరకు మనుషులలో ఎవ్వరు కూడా ముందుగా అంటే డైరెక్ట్గా నన్ను చంపండి 3 రోజుల్లో తిరిగి లేస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇది సూచనగా ఉండాలి కాబట్టి ఇది సర్వలోకానికి సూచక క్రియ, అద్భుతము, మహత్కార్యము, మెరికల్. దీన్ని నమ్మి తీరాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినము కూడా ఇదే. కాబట్టి ఇంతకీ నిజానికి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా యోనా 3 రాత్రింపగళ్ళు ఉంటానన్నాడు యేసుక్రీస్తు వారికి. అయితే ఆ 3 దినాలు యోనా బ్రతికున్నాడా చనిపోయాడా అనేది ఆయన మాటలో నుంచి, లేఖనాల నుంచి మనము ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ యోనా ఒక ప్రవక్త. ఈ ప్రవక్తలకు ప్రతి ఒక్కళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు కాబట్టి వారి ఆత్మలు వారి చేతుల్లో వాళ్ళకి అధికారం ఉంటుంది. దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఆధిక్యత అది. ఎందుకంటే పౌలు గారు చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:32 ఏమంటాడంటే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అంటాడు. అంటే ప్రవక్తలకు భవిష్యత్తు కానీ వివేచన కానీ అవన్నీ దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆత్మ గురించి వివేచన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాలు ఇది. కాబట్టి ఇది మరి 722 అంటే క్రీస్తుకు పూర్వమే అశ్షూరీయులు ఇశ్రాయేలీలను జయించి మరి ఆ నీనెవె పట్టణాన్ని వాళ్ళు రాజధానిగా చేసుకున్న కాలంలో ఇశ్రాయేలులకు మరి అశ్షూరీయులు అంటే గిట్టక అశ్షూరీయులను కాపాడాలన్నటువంటి ఆలోచన దేవునికి కలిగి ఆ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే, నీనెవె పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే అది యోనాకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఆ పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షీసు పట్టణానికి వెళ్ళటానికి ప్రయాణమైపోతున్నప్పుడు దేవుడు ఆ ప్రయాణాన్ని అడ్డగించి ఆయన్ని సముద్రంలో పడవేయటం, తర్వాత మరి ఒక మత్స్యానికి ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ చేప ఆయన్ని మింగడం, 3 రోజులు ఆ చేప గర్భంలో ఆయన ఉండడం,
మనం ఇవన్నీ లేఖనాల ఆధారం మనకి ఉంది. కాబట్టి ఆ మత్స్యం మింగినప్పుడు యోనా గారు చేసినటువంటి పని ఏమిటో మనం చూద్దాం. అవి చదివినప్పుడు మనకు చక్కగా అర్థమవుతాయి. మొట్టమొదట యోనా గారి ప్రార్థన ఏంటంటే యోనా గ్రంథం 2:1 మత్స్యము కడుపులో నుండి యోనా ఈలాగున ప్రార్థించెను. ఎలాగూ కింద 2వ 2 మాటలు ఉన్నాయి, చదువుతున్నా వినండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన చేప గర్భంలో ఉండి ప్రార్థన చేసిన మాట ఇది. ఉపద్రవములో ఉండగా అంటే కష్టం, ఇక ప్రాణాపాయ స్థితి, ప్రాణం పోతున్నంతగా బాధ. ఉపద్రవం అంటే ఒక బాధ, వేదన, మరణకరమైన వేదన అది. ఆ ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను, సమాధానం ఇచ్చాను అన్న మాట ఇది ఒకటైతే, తర్వాత మాట ఏంటో అది కూడా చూద్దాం. తర్వాత మాట ఏంటంటే ఒకే వచనం 2వ మాట, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ పై మాటకు ఈ మాటకు రెండిటికి వ్యత్యాసం ఉంది. దీన్ని మనం గమనించాలి. ఉపద్రవంలో ఉన్నాడు అంటే ప్రాణాపాయం, ప్రాణాలు పోయే అంత స్థితి. అంటే యేసుక్రీస్తు వారి సిలువలో చివరి తండ్రి నా ఆత్మను చేర్చుకో, వేలి ఏలి లామా సబక్త, నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అని చెప్పి ఈ దేవునికి మొక్కినప్పుడు, దేవుణ్ణి సహాయం కోరుకున్నప్పుడు దేవుడు వెంటనే ఆయన ఆత్మను స్వీకరించినట్టుగా మనకు లేఖనాలు అర్థమవుతాయి. నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అదేవిధంగా ఈయన కూడా ఉపద్రవం అంటే తన శరీర మరణానికి ముందు జరిగేటువంటి, అంటే శాప మింగినప్పుడు ఆయన పెద్ద బాధ, అంటే వెంటనే ఊపిరాడక గజిబిజైపోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ చేప గర్భంలో నుంచి, ఆ శరీరం నుంచి ఆయనకు విముక్తి కలిగించాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకని ఉపద్రవంలో ఉండి యెహోవాను మనవి చేయగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే ఆయనకు సమాధానం ఇచ్చాడు. ఏంటి? ఆ శరీర బాధలో నుంచి ఆయన విముక్తి చేసి ఆత్మను, ప్రాణాన్ని శరీరంలో నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత ప్రార్థన ఎలా అంటున్నాడు? 2వ మాట, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. ఈయన నిజానికి పడింది సముద్రంలోనే చేపలు ఉంటాయి, చేప కూడా సముద్రం అడుగు భాగానికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళా సముద్రం అంటున్నాడు, సముద్రము గర్భములో అంటున్నాడు కింద, ముందేమో పాతాళ గర్భం అంటున్నాడు. అంటే పాతాళ గర్భానికి సముద్ర గర్భానికి తేడా ఉందండి. ఈ 2 మాటలు మనకు అర్థం కావటంలా. ముందు 2వ వచనము 2వ మాటలోనేమో పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. అంటే ఇది ఖచ్చితంగా పాతాళము. ఈ పాతాళం అంటే భూమి కింద ఉండే పాతాళము, భూమి మీద ఉండే సముద్రము, అగాధము కాదు. తర్వాత మాట ఏంటంటే 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. సముద్ర గర్భము వేరు, పాతాళ గర్భము వేరు. సముద్ర గర్భం అంటే నీళ్లు, సముద్రం లోపటి భాగము. ఇది శాప గర్భంలో ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి ఆవేదనతో చెప్పిన మాట సముద్ర గర్భము. ఆత్మ పాతాళానికి వెళ్ళినప్పుడు చెప్పిన మాట పాతాళ గర్భము. ఇక్కడ 2 మాటలు, అంటే మనిషి అంటే ఒక శరీరం మాత్రమే కాదు, శరీరము ప్లస్ ఆత్మ కలిస్తేనే, 2 కలిస్తేనే మనిషి. కాబట్టి శరీరంలో ఆత్మగా ఉన్నప్పుడు ఉపద్రవంలో బాధలో ఉన్నానన్నాడు. ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మగా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కేకలు వేస్తున్నాడు అంట. అంటే ఇంతకు పాతాళంలోకి వెళ్ళాడా లేదనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మరి 6వ వచనం ఒకటి చూసినట్లయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను అంటున్నాడు. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు, నిజంగా భూమి గడియలు సముద్రానికి ఎలా ఉంటాయండి? భూమి గడియలు అంటే భూమికి కూడా గడియలు ఉన్నాయా? లోపలికి పోవడానికి బయటికి రావడానికి గడియలు అంటే మనకు తెలుసు కదా, తలుపులు ఉంటేనే గడియేస్తాం కదా. మరి ఆ తలుపులు గడియలు భూమికి ఉన్నాయా అంటున్నాడు ఇక్కడ. దీనికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు వారు పేతురు గారికి అంటాడు తాళపు చెవులు, అంటే తలుపులుంటే తాళం వేస్తాం, తాళానికి తాళపు చెవులు ఉంటాయి. అంటే ఇది పాతాళం గురించి చెప్తున్నాడండి.
అంటే పాతాళం అనేది మనుషులందరూ కూడా దేవుడు నిర్ణయించినటువంటి చనిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళిన వ్యక్తి తానంతట తాను తిరిగి రావడం అనేది అసంభవము. వెళ్ళటమే కానీ తిరిగి రావడం అనేది అది దేవుని ఇష్టము. కాబట్టి ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఈయన చనిపోయిన వెంటనే చనిపోయాడని, ఎందుకంటే పాతాళము మరి ఆయన అక్కడికి వెళ్ళాడు అంటేనే ఇక్కడ శాప గర్భంలో ఆయన లేడని, ఆయన దేహం మాత్రమే ఉంది, మృతదేహమే ఉంది. అంటే ఎట్లా చెప్పగలము అంటే ఆయన ఏమన్నాడంటే ఇంకా 7వ వచనం, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. నాశనమైన కోపము ఏదైనా కలమంటే సముద్రంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రాణం అంటే ఏంటి? రక్తము. ఆ రక్తములో మరి ఆ జీవ కణాలు ఉంటాయి, అవన్నీ కూడా సైలెంట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కోపములో నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా అంటాడు. అంటే ఆ ప్రాణము మూర్ఛిల్లటం అంటే ప్రాణము నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది, అంటే కోమ స్థితి దాటిపోయింది. అంటే ఇక శరీరంతో ఏమి కూడా ఆలోచించడం కానీ బాధపడటం కానీ ఏది కూడా శరీరానికి గమనం ఉండదు. పైన జరిగే దేనికి కూడా ఆ శరీరానికి ఉండదు. అంటే నిద్ర లాంటిదే, దీర్ఘ నిద్ర. మూర్ఛిల్లడం అంటే తెలుసు కదా, కోమల కంటే అలాగే పడిపోతారు. ఏం జరుగుతుంది? ఆ శరీరాన్ని కోసినా నరికినా ఏది చేసినా ఆత్మకు కానీ శరీరానికి నొప్పి కానీ ఏమీ తెలియదు. దాన్నే ఒక విధంగా మరణము అని కూడా అనొచ్చండి. కాబట్టి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని అంటున్నాడు. అంటే మూర్ఛిల్లినప్పుడు శరీరం జ్ఞాపకం చేసుకునేది ఆత్మ అండి. ఆత్మనే జ్ఞాపకం చేసుకుంటుంది, కానీ శరీర ప్రకారంగా ఎవరికి ఏమి చేయలేం. శరీరానికి అసలు మెలకువ ఉండదు, ఏ చలనం ఉండదు. కాబట్టి ఆత్మగానే ఈయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనము ఆత్మతోనే ఈ మాటలు పాతాళానికి వెళ్ళినప్పుడు ఆత్మ మాత్రమే చేయగలుగుతుంది, కానీ శరీరం మాత్రం శాప గర్భంలో చనిపోయే ఉన్నది, మృతదేహంగానే ఉన్నది. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఆయన పాతాళానికి వెళ్ళాడు అంటే ఇక్కడ ఎవరు ఉండలేరని. ఆయన శాప గర్భంలోనే ఉంటే పాతాళము, పాతాళ గర్భము, పాతాళపు గడులు, తాళపు చెవులు, తలుపులు అనేటువంటి మాటలు ఆయన అవి ఉండవు. చేపలో కడుపులో ఉండి చేప కడుపుకు తలుపులు అన్నీ ఎలా ఉంటాయండి? అది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పైగా శరీరం మూర్ఛిల్లిన తర్వాత శరీరంతో పని లేకుండానే మనం ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే సపోజ్ నిద్రపోయే వ్యక్తి ఎలా ప్రార్థన చేయగలడు? ఆత్మలో చేయగలుగుతాడే తప్ప శరీరంతో ఏమాత్రం ప్రయోజనం, శరీరానికి సంబంధం లేకుండా చేస్తారు. అంటే శరీరము లేకుండా ఆత్మ ప్రార్థన చేయగలుగుతుంది, శరీరంతో పని లేకుండా. కానీ ఆత్మతో పని లేకుండా శరీరం చేయలేదు. శరీరం ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం, అది కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని యోహాను సువార్త 6:63లో ఉంది. కాబట్టి శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత శరీరము నిష్ప్రయోజనము, అది ఎప్పుడు ప్రార్థన చేయలేదు. మృతుల లోకంలోకి వెళ్ళిన వాళ్ళు, శవంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించలేరు, ప్రార్థించలేరు. కానీ ఆత్మలు మాత్రం దేవుణ్ణి ఆరాధించగలవు. ఎందుకంటే దేవదూతలన్నీ ఆత్మలే, ఆ దూతలన్నీ దేవుణ్ణి మహిమపరచగలుగుతాయి. అలాగే మనం కూడా శరీరాన్ని వదిలినటువంటి ఆత్మ కనుక మనం కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. పౌలు గారు దాన్ని సాక్ష్యాన్ని కూడా చెప్తున్నాడు. ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 14-15 వచనాలు ఇలా ఉన్నాయి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అంటున్నాడు. కాబట్టి శరీరము లేకపోయినా ఆత్మ ప్రార్థన చేయగలుగుతుంది, కానీ ఆత్మ లేకుండా శరీరము పని చేయదు. ఆత్మయే జీవింపచేస్తున్నది, కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. కాబట్టి ఇక్కడ ఆయన మత్స్యము కడుపులో ఉండి కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని అన్నాడంటే అక్కడ శరీరము మృతదేహం అయిపోయి చేప గర్భంలో ఉన్నది. ఈయన మాత్రం పాతాళానికి వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాతనే దేవుడు ఆయనకు మరి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనకు లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రేమనటి దేవుని వల్లరా మనకు ఈ లేఖనాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన చనిపోయాడు అన్న సంగతి మనం ఖచ్చితంగా గుర్తించాలి. కాబట్టి ఎందుకంటే మనుషుల యొక్క ప్రాణాలు కానీ జీవరాశుల యొక్క ప్రాణాలు అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉంటాయి.
మనిషి ఉపద్రవం నుంచి ఆ ప్రాణం తీయాలన్నా, ఆ ప్రాణాన్ని ఉంచి రక్షించాలన్నా దేవుని పని. లేఖనాలను బట్టి మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. చూద్దాం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి, అంటే దేవుని వశంలో ఉన్నాయి. ఎందుకు? ఒక మనిషిని కాపాడాలన్నా, మరి రక్షించి పాతాళ నుంచి తీసుకురావాలన్నా, పాతాళాన్ని పంపించాలన్నా, అంటే మరణింప చేయడం, అంటే మృత్యుడుగా అతన్ని మృత్యులోకానికి పంపించాలన్నా, జీవాన్ని ఇవ్వాలన్నా అది దేవుని పని. ఎందుకంటే ఆత్మలన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరి దేవుని యొక్క శక్తి మనకు అర్థం కావాలి. అది అర్థం కాకుండా మనిషిగా ఆలోచించినంత కాలము మనకు అది అర్థం కాదు. ఎందుకంటే మరి మనకు స్వామియేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మరి అన్నగారు ఇలాగ ప్రార్థన చేస్తారు. మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే, పాతాళమునకు పంపుచు పాతాళము నుండి రప్పించుచుండువాడు కూడా ఆయనే. అంటే దేవునికే ఇది సాధ్యం. దేవుడు తప్ప ఇంకెవరు కూడా పాతాళానికి వెళ్ళిన వాళ్ళని ఎవ్వరు తీసుకురాలేరు. అది కూడా కాక చనిపోయిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మొట్టమొదట పాతాళానికి వెళ్ళాలన్నది దేవుడు నియమించినటువంటి ఒక రూలు, ఒక క్రమం. కాబట్టి ఏ ఆత్మ అయినా ముందు ఆ దేహంలో ఉన్నంత వరకే భూమి మీద ఉంటారు. భూమి దాటితే ఇంకెక్కడ ఉండలేరు. నీళ్ళల్లో ఉండలేరు, మరి మట్టి కింద ఉండలేరు, ఎక్కడ ఉండలేరు. ఖచ్చితంగా ఆ శరీరాన్ని ఆత్మ శక్తి వదిలాల్సిందే. ఇది నియమం. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా భూమి మీదనే పంచభూతాలతో కలిసి ఉండగలడు కానీ ఈ భూమిని వదిలి ఇంకెక్కడా ఉండలేడు. ఏ సముద్రంలోనూ ఉండలేడు, ఏ పాతాళంలో కూడా ఉండలేడు శరీరంతో. కాబట్టి ఆయన ఈ శరీరంలో ఉన్నంత వరకే ఈ భూమి మీద ఉండగలుగుతాడు. ఈ భూమి దాటితే ఏ ఒక్క వ్యక్తి కూడా సజీవంగా ఉండలేడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 30వ అధ్యాయం 23 వచనం. మరణమునకు సర్వజీవులకు నియమింపబడెను, మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను అంటున్నాడు. అంటే మరణించే ప్రతి ఒక్కరూ పోవలసినటువంటి ఒక మార్గము, నియమము, సర్వజీవులు మనుషులందరూ కూడా సంకేత సమాజ మందిరం అంటున్నాడు. ఇది పాతాళమేనండి. అందరిని కూడా పాతాళ లోకానికి మొట్టమొదట పంపిస్తాడు. ఆత్మలన్నీ కూడా ఉంటే శరీరంలో ఉండాలి, శరీరం వదిలిన వెంటనే పాతాళానికి వెళ్ళాలి. సంకేత మందిరం అని కూడా ఇంకొక మాట అన్నాడు. ఎందుకంటే ఇది కూడా 3వ ఆకాశము. పరలోకం అనేది ఒక ఆకాశము, భూమి అనేది మధ్యాకాశము, కింద ఉన్నది పాతాళలోకం, ఇది కూడా ఒక ఆకాశం. కాబట్టి బతికి ఉంటే శరీరంతో ఉంటే భూమి మీద ఉండాలి. ఆ చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మలన్నీ కూడా సంకేత మందిరము అంటే పాతాళానికి వెళ్ళాలి అన్నది మరి ఇక్కడ దేవుడు మనకు తెలియజేసినటువంటి, యోబు గారి ద్వారా తెలిసినటువంటి మనకు ఈ విషయం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, మనము ఖచ్చితంగా చనిపోయాడని ఈ మాటలను బట్టి, ఎందుకంటే నేను పాతాళంలో ఉండి కేకలు వేత్తన అన్నాడు. సముద్రంలో చేప కడుపులో ఉన్న ఆయన నేను చేప కడుపులో అని చెప్పకుండా పాతాళం జోలు ఎందుకు? ఆయనకి పాతాళంలోనే ఉన్నాడు. ఆయన ఆత్మగా పాతాళంలో ఉన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆత్మను దేవునికి అప్పగించిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలో ఉన్న పరదేశికి వెళ్ళాడు. దొంగతో కూడా అదే చెప్తాడు సిలువలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే చనిపోయిన వెంటనే ఈయన సమాధిలో లేడు, సమాధిలోకి లేడు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన వెంటనే దొంగని తీసుకొని పాతాళ లోకంలో పరదేశికి వెళ్ళాడు, కానీ చనిపోయిన వెంటనే రాతి సమాధిలోకి దొంగని తీసుకొని పోలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యోన కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళాడు. ఈ పరదేశి పాతాళంలో ఉంది. అంతేగాని చనిపోయిన వెంటనే ఈయన ఆత్మ ఈ దొంగను తీసుకొని ఆ రాతి సమాధిలో లేడు. ఆయన అంటాడు, షఫీ ఆయన చనిపోలేదు, నీవు పరదేశంలో ఉంటావని దొంగకు మాట ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. మాట ఇచ్చి తప్పుతాడా? మరి దొంగ ఎక్కడ ఉన్నాడు? మరి 3 రోజులు ఇతను పరదేశంలోకే వెళ్ళాడు యేసుక్రీస్తు వారితోటి. యేసుక్రీస్తు వారు పరదేశికి వెళ్ళకపోతే ఈ దొంగని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? పరదేశం అనేది సమాధిలో ఉందా? రాతి సమాధిలో పరదేశం ఉందా? అక్కడికి వెళ్ళాడా ఈ యేసుక్రీస్తు వారు దొంగను తీసుకొని రాతి సమాధిలోకి వెళ్ళాడా? మనకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. దేవుని మాట చదువుతున్నప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి.
ఆయన చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఈ పరదేశంలో ఎక్కడుంది? ఈ పరదేశం ఎక్కడుంది? పాతాళంలో నెమ్మది పొందే స్థలము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉండేటువంటి స్థలము పరదేశు. మనకు లోకసువార్తలో ధనవంతుడు లాజరు గురించి చదువుతున్నప్పుడు ఆయన చక్కగా చెప్తాడు, అబ్రహాం గారు ఉన్నది నెమ్మది పొందే స్థలము, మరి ధనవంతుడు ఉన్నది అగ్నిజ్వాల వేదనగర స్థలము. మాకు మీకు మధ్య అగాధం ఉంది. ఇదంతా పాతాళంలో ఉన్నటువంటి సంభవాలు. పాతాళంలో కూడా 3 విషయాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలము, ఒకటి ధనవంతుడు ఉన్నటువంటి అగ్నిజ్వాల వేదనకర స్థలము. మరి అక్కడ నెమ్మది పొందే స్థలానికి అగ్నిజ్వాలకి మధ్యలో పెద్ద అగాధం ఉంచబడింది. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా మరి అగాధం ఉందన్న సంగతి మనకు లోకాసువార్త 16లో మనకు చక్కగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అటుకంటే గొప్పవాడు కదా. యేసుక్రీస్తు వారు మరి యోనాకు పోల్చుకున్నాడు అంటే, యోనా కూడా చనిపోయి పాతాళంలోని పరదేశికి వెళ్ళి ఉండాలి. అలా కాకపోతే ఆయన చనిపోలేదు అంటే యేసుక్రీస్తు వారు కూడా చనిపోలేదు, దొంగ కూడా పరదేశికి వెళ్ళలేదు. ఇక్కడ యేసుక్రీస్తు సమాధిలోనే ఉండాల అంటే యేసుక్రీస్తు వారు చెప్పిందంతా అబద్ధం. మరి ఈయన పాతాళంలోకి వెళ్ళి కేకలేసింది కూడా అబద్ధం అయింది. యోనా గారు ఇక్కడ పాతాళంలోకి వెళ్ళి కేకలేస్తున్నాడు, పాతాళ గర్భంలో నుండి కేకేస్తున్నాడని చెప్పంటున్నాడు. పాతాళ గర్భం అంటే శాప గర్భం కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, క్రైస్తవులు చక్కగా అర్థం చేసుకోండి లేఖనాన్ని బట్టి. కాబట్టి ఆయన ఇంకా ఎంత చక్కని మాట అంటున్నాడంటే, నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి. ఆయన వల్ల కాదు, ఆయనంతటా ఆయన రావాలంటే సాధ్యం కాదు. ఎప్పుడైతే ఆయనకు మొక్కాడో, ప్రార్థన చేశాడో అప్పుడు మాత్రమే దేవుడు ఆయన్ని బయటికి తీసుకొచ్చినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు ఏమంటున్నాడంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. అంటే ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో 3 రోజుల తర్వాత దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి ఆయన్ని మరలా ఆయన ప్రాణాన్ని ఆయన దేహంలోకి పంపించి శాపకు ఆజ్ఞిస్తే చేప ఒడ్డుకు తీసుకొచ్చి కక్కివేసింది. అప్పుడు తిరిగి ఈయన మళ్ళా బతికి దేవుని కార్యాలు నెరవేర్చాడు. దేవుడు ఏంటంటే నినేవే పట్టణానికి సువార్తను ప్రకటించని చెప్పి ఆయన్ని పంపిస్తే ఆయన ఇలా పోయాడు. మరి ఈ విషయము ఇది ఒకప్పుడు ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ఉపమానంగా ఒకరు చెప్పినా, ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వారు ఇది సర్వసత్యము, ఇది యథార్థత యేసుక్రీస్తు వారు నిరూపించాడు. అది మనకు తెలియదు, కానీ ఇది మాత్రం మనకు చరిత్ర సాక్ష్యం ఉంది. అది కూడా చరిత్రే, కాకపోతే అది దీనికి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలకు సాదృశ్యంగా అది చెప్పబడింది. అలాంటిది అని చెప్పి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఆయన నెరవేర్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళాడు. అలాగునే యోనా గారు కూడా శాప గర్భంలో ప్రార్థన చేయగానే ఆ శరీర వ్యాధుల నుంచి విడిపించాడు. ఆయన కూడా పాతాళానికి వెళ్ళాడు. మళ్ళా పాతాళంలో వెళ్ళి కేకలేసినప్పుడు ఆయన ప్రవక్త గనక, అయ్యో నేను దేవుని పని చేయకుండా వచ్చానని చెప్పి ఆయన దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరలా దేవుడు కనికరించి ఆయన పని నెరవేర్చుకోవడానికి తిరిగి ఆయన మళ్ళా బతికించి సువార్త ప్రకటింపజేశాడు. కాబట్టి ఈ పోలిక ఏంటంటే యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచి మరలా దేవుని క్రియలను నేను వివరించదను అనేది మనకు కీర్తనకారుడు చెప్తాడు. అదే ఈ వాక్యాన్ని బట్టే ఆ షేపి అనేట ఆయన నేను సావను అన్నాడు కాబట్టి నేను సావలేదు అంటాడు. ఆల్రెడీ నన్ను చంపండి, నేను తిరిగి లేస్తానని చెప్పి ఆయన సవాల్ చేస్తే ఆ మాటను పక్కకు నెట్టేస్తాడు. నేను పరదేశంలోకి వెళ్తానని చెప్పి ఆయన దొంగను తీసుకుని పరదేశంలోకి వెళ్తానని చెబితే ఆయన సమాధిలోనే ఉన్నాడని చెప్తాడు. సమాధిలో ఎలా ఉంటాడు? 3 రోజులు ఆత్మను దొంగను పట్టుకొని ఆడుంటాడు ఆ సమాధిలో. పరదేశకి వెళ్తానని చెప్తుంటే సమాధిలో ఉన్నాడు చెప్తాడు, మూర్చబడని చెప్తాడు. అసలుకి బైబిల్ విశ్వాసానికి, దేవుని వాక్య విశ్వాసానికి అని చెప్పే మాట కాడన్నా ఉంటుందండి పొంతన? అదే ఉంటుంది. ఎక్కడ మనకు కీర్తన గ్రంథం 118, 17, 18 వచనాల్లో అంటాడు, యేసుక్రీస్తు వారు అంటాడు. అది యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటే. నేను సావను, నేను సజీవుడనై దేవుని కార్యాలు వివరించేదను అంటాడు ఆయన. కింద నువ్వు నన్ను బాధలకు కష్టాలకి అప్పగించావు, కానీ మరణము నుండి తప్పించావు అంటే మరణం అంటే ఏమిటండి? మరణం అంటే పాతాళం అండి, పాతాళం. అది మనకు అర్థం కావటంలా. నిజంగా ఆ విషయాలు చదువుదాం మనం. మరణం అంటే మనం అనుకున్నట్టుగా శరీర సంబంధమైనది మాత్రమే కాదండి.
దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానము మనకు ఎప్పటికీ అర్థం కాదు. శరీరం మాత్రమే అనుకుంటే, మరణం అనగానే శరీరం మరణమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అసలైన మరణం ఏంటంటే పాతాళ లోకంలోనే ఉంది. ఇది ఆత్మకు సంబంధించిన మరణం. అంటే ఆత్మ నిత్య వేదనలో, బాధకరమైన స్థలములో అనగా అగ్ని జ్వాలలలో నిత్యము కాలుతూ ఉండడమే అసలైన మరణము. దీనినే బైబుల్ భాషలో రెండవ మరణము. ఈ మరణం గురించి మాట్లాడుతున్నా. కాకపోతే అక్కడ రెండవ మరణము, మొదటి మరణము, మూడో మరణం చెప్పలేదు. కానీ అక్కడ మరణమును తప్పించాను అంటాడు. మరణం తప్పించడం అంటే ఇదిగో ఈ రెండవ మరణం, పాతాళ లోకంలో పడే మరణం అండి. ఇది సాధారణంగా వచ్చే మరణం అండి. దీని గురించి ఎవరో బాధపడాల్సిన అవసరం లేదని అది నిరూపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి దేవుని చేత పంపబడ్డాడు. ఎందుకంటే మనుషులందరిని బెదిరిస్తున్నది, బాధ పెడుతున్నది, భయపెడుతున్నది అంటే శారీరక మరణమే. దీనికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఈ విధంగా మీరు నన్ను బట్టి మీరు నమ్మండి. నేను ఇదిగో నా శరీరాన్ని చంపండి, అంటే నీ శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి 3 దినాల్లో లేపుతానని చెప్పి ఆ రోజున ఇశ్రాయేల్ అందరితోటి ఆయన మాట్లాడాడు. ప్యాస్తుల పరిచయాలు అడిగితే ఆయన చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి లేపుతానని చెప్పి ఆయన సవాల్ చేశాడు. కాబట్టి అలా చనిపోయినప్పుడు మరి పాతాళానికి వెళ్తే పాతాళంలో రెండవ మరణమైనటువంటి వేదనకర స్థలం ఉంది. ఆ స్థలములో దేవుడు నన్ను ఇడిచిపెట్టలేదు అన్న ఉద్దేశంతో దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు అన్నాడే తప్ప నిజానికి అక్కడ నేను సావను అంటే శారీర ప్రకారంగా నేను అలాగే ఉంటానని కాదు. నా శరీరము మృతము కాదు, నా శరీరము కుళ్ళిపోదు. నాకు ముందు ఉన్నటువంటి వారు చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినాయి కాబట్టి నేను నా శరీరాన్ని కుళ్ళు పట్టకుండా లేపుకుంటాను. నాకు దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చాడు అని మనకు అర్థమవులాగన ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి లోకంలో ఉన్న మనుషులందరూ అర్థం చేసుకోవడానికి, ఆ మరణ భయం లేకుండా ఉండడానికి మరి ఆయన ఆ మాట చెప్పినట్టుగా మనం అర్థం చేసుకుంటే నిజంగా మనం ధన్యులం. కాబట్టి ప్రేమనుడు దేవుని వారలారా, ఈ రెండవ మరణం దీని నుండి మరి తప్పించబడడం ఎలా అని కనుక మనం ఆలోచిస్తే అది ఒక్క దేవునికి తప్ప, మరియు అధికారాన్ని పొందుకున్న క్రీస్తు వారికి తప్ప మరి ఇంకెవ్వరికి కూడా ఈ మరణం నుండి తప్పించే అవకాశం లేదు. ఎందుకంటే క్రీస్తు వారికి దేవుడు సర్వాధికారం, చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని చేత సర్వాధికారం పొందుకున్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనకి దేవునికి తప్ప ఇంకెవ్వరు కూడా ఆ మరణంలో నుంచి రక్షణలోకి తీసుకురాలేరు. కాబట్టి ఈ మరణంలో ఎవరెవరు పాలు పొందుతారనే మాట కూడా మనకు ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంది, అది కూడా చూద్దాము. 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మొదటి మరణము అంటే శరీరానికి ఆత్మకు వెడబాటండి. ఎందుకు నేను సావను అన్నాడంటే దీర్ఘకాలం నేను చనిపోయి నా శరీరం కుళ్ళిపోదు అని చెప్పడం కొరకే నేను అక్కడ సావును అన్నాడు. కానీ నిజంగా సిలువలో వీళ్ళు చంపినప్పుడు సావనని అర్థం కాదు. మనం ఆత్మీయంగా ఆత్మ విషయాలను ఆత్మ ప్రకారంగా ఆలోచించాలి. ఆత్మగా నేను చావను, శరీరం అయితే కుళ్ళిపోకుండా దాన్ని తిరిగి లేపుతాననేటువంటి భావము అర్థం చేసుకోవాలి. కానీ ఒక్క మాటను అక్షరార్థంగా సావను అని 3 అక్షరాలు తీసుకొని సావనని చూసావా, సావడు అంటున్నాడని చెప్పి ఊరికంటే అది ఎట్లా బైబిల్ అవుతుంది అంటే దేవుని మాటలు అవుతాయి. దేవుని మాటలు నువ్వు అనుకున్నంత ఈజీగా ఉన్నాయా? దేవుని మాటలు భావంతో కూడుంటాయండి. యేసుక్రీస్తు కూడా చెప్తాడు, నేను బలియు అర్పణయు కోరను కానీ కనికరమనే కోరుచున్నాను అనే మాటలో భావాన్ని తెలుసుకో నాయన. నీకు సత్యం అర్థమవుతుంది. భావాన్ని తెలుసుకో. మీరు అనుకున్నట్టుగా బలిని కోరుకొని మీ కోడల రక్తాన్ని, మనుషుల రక్తాన్ని, మీ బలులను నేను కోరుకోను రా నాయన. నాకు కావాల్సింది ఏంటంటే నీ మనసు, నీలో ఉన్నటువంటి ప్రేమ, దయ, కరుణ, జాలి, అది నాకు కావాలి. అంటే ఆ భావం తీసుకోవాలి నాయన. భావం గురించి కూడా చెప్తున్నాడు. సావను అనగానే భౌతిక సంబంధమైనటువంటి సావు గురించి ఆయన మాట్లాడట్లేదు అక్కడ. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే నన్ను మరణానికి అప్పగించలేదు అంటే ఇదిగో రెండవ మరణమైనటువంటి నరక గుండానికి నన్ను అప్పగించాల. మనుషులందరూ ఖచ్చితంగా అక్కడ పాతాళానికి వెళ్ళాలి. అంటే పాపము చేసిన వాళ్ళందరూ పాతాళం పట్టుకుంటుందండి. పాపం చేసిన వాళ్ళందరూ పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదు కాబట్టి దేవుని చేత తిరిగి 3వ దినాన లేపబడి తన శరీరాన్ని మహిమదేహంగా మార్చుకునేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అది దేవుని కృప వలన. ఆ విషయాన్ని మనకు చూపిస్తే
దాన్ని మనం మనసులో పెట్టుకుంటే మనము కూడా యేసుక్రీస్తులాగా జీవిస్తే మనం కూడా మరణం నుండి విజయము పొందుతాము అన్న సంగతిని మరి దేవుడు తెలియజేయటం కొరకే ఆయన ఆ రోజున నేను సావను అని చెప్పాడే తప్ప వేరొకటి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ఎందుకంటే ఆయన రక్తం సిలువలో సంపూర్ణంగా కార్చబడింది. ఎందుకంటే మరి పిలాతు దగ్గర నుంచి మరి ఆ కాళ్ళు ఇరగొట్టమని చెప్పి ఆజ్ఞ పొందుకొని బట్టలు వచ్చినప్పుడు అప్పటికే యేసుక్రీస్తు చనిపోయి ఉండడం వల్ల ఆయన యొక్క కాళ్ళు ఇరగొట్టబడలేదు. అలాగనే ఆయన డొక్కలో మరి బల్లెం పొడిచినప్పుడు రక్తము నీళ్లు మొత్తం కారిపోయినాయి. శరీరంలో నుంచి రక్తము నీళ్లు లేకపోతే ఎవరైనా మరణించరా? ఇంకేమైనా ఉంటుంది? ఆల్రెడీ మరణించాడు. ఒకవేళ అప్పటి వరకు ఈయననుకున్నట్టుగా సెపి అన్నట్టుగా మరణించలేదు అంటే ఆ రక్తము శరీరం మొత్తం కారిపోయిన తర్వాత శరీరం ఎలా బతుకుంటుందండి? ఆ రక్తమే శరీరానికి ప్రాణం కదా. అదే మొత్తం దారబోసిన తర్వాత ఇంకా యేసుక్రీస్తు వారు సావలేదు మూర్చపోయాడు అంటే ఒక విధంగా మాట్లాడితే సపి మూర్చకపోయాడు. ఆయన గురించి తెలుసుకోలేక ఈయన మూర్చపోయాడు అంతే తప్ప నిజానికి యేసుక్రీస్తు వారు సిలువలో సంపూర్ణంగా తన ప్రాణాన్ని పెట్టాడు. మరలా దేవుని కృప వలన తిరిగి తన ప్రాణాన్ని తీసుకున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, యోనా గారు ఖచ్చితంగా చేప గర్భంలో చనిపోయి ఆత్మ పాతాళానికి వెళ్ళింది. దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి మరలా ఆయన ప్రాణాన్ని ఆయన శరీరంలోకి పంపించి తన సువార్త సేవ చేయించుకున్నట్టుగా మనము గుర్తించాలి. క్రైస్తవులకు విశ్వాసం ఇదే. ఎందుకంటే సువార్త అంటేనే ఇది. యేసుక్రీస్తు వారు మరణము అంటే లేఖనాల ప్రకారంగా మరణించడము, సమాధి చేయబడము, లేఖనాల ప్రకారంగా దేవుని చేత తిరిగి లేపబడము, ఇదే సువార్త. అసలు యేసుక్రీస్తు వారే చనిపోలేదు అనుకోండి, ఇక సమాధి ఏంటి, ఇంక తిరిగి లేవడం ఏంటి? అసలుకి క్రైస్తవుల యొక్క విశ్వాసం వ్యర్థము, క్రైస్తవుల యొక్క సువార్త వ్యర్థము, భక్తి వ్యర్థము. యేసుక్రీస్తు అబద్ధికుడే, బైబిల్ అంతా అబద్ధికుడే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవడో అర్థం కానటువంటి మాటలు చెప్పాడని చెప్పి మనము కూడా యోనా చావలేదని చెప్పి క్రైస్తవులు చాలా అది మొట్టమొదటి యేసుక్రీస్తు సిలువలో చివరి దినంలో మాట్లాడిన మాటలు. ఈయన కూడా చేప గర్భంలో ఉన్నప్పుడు, అవస్థలో ఉన్నప్పుడు, ప్రాణం పోయే ముందు ప్రార్థన చేశాడు అన్న సంగతి చెప్తున్నాడే తప్ప నిజంగా ఇప్పుడు చేసిన ప్రార్థన అంతా కడుపులోనే ఉండి చేశాడని కాదు. పాతాళ గర్భంలోకి ఆత్మగా వెళ్ళినప్పుడు పాతాళ గర్భంలో ఉండి చేసిన ప్రార్థన. అంతేగాని ఈ ప్రార్థన అంతా, ఈ మాటలన్నీ కూడా చేప గర్భంలోనే ఉండి చేశాడని కాదు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, ఆయన ప్రాణం పోయే ముందు మాత్రమే ఉపద్రవంలో ఉన్నప్పుడు ఇలాగూ ప్రార్థన చేశాను అనే మాట అక్కడ రాయబడింది. ఆ ఒక్క మాటకు దేవుడు ఆ ప్రాణాన్ని ఇడిపించాడు. ఎక్కడ? వేదన, శరీరంతో ఉన్నప్పుడు ఆత్మ వేదన పడుతుంది. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు అంతా, శరీరానికి వచ్చే బాధ అంతా ఆత్మ అనుభవించాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది. ఎందుకంటే నరుని యొక్క రోగాన్ని, నరుని యొక్క బాధ అంతటి కూడా వ్యాధిని ఆత్మ ఓర్చుకుంటుంది. కాబట్టి ఆ ఆత్మ వేదనని తొలగించి ఆయన్ని పాతాళంలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే చనిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా పాతాళానికి వెళ్ళాలి. అందుకని 89:48 ఏమంటాడంటే, పాతాళమును తప్పించుకొని నరుడెవరు అని ఉంటుంది. మరణం అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పాతాళానికి వెళ్ళాలి. నరుడే పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, యేసుక్రీస్తు అయినా, మోషే అయినా, ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా. కాకపోతే యేసుక్రీస్తు వారు అంతకు ముందు ఉన్నటువంటి నీతిమంతులు ఉన్న ప్లేస్కి వెళ్ళాడు, మళ్ళా దేవుని చేత తిరిగి లేపబడి వచ్చాడు. ఇది మెరికల్. ఇదే ఈ రోజున మనుషులందరికీ కూడా ఇది అద్భుతము. దీన్ని నమ్మాలి. ఇది నమ్మితేనే మనుషులకు రక్షణ. అందుకని అపోస్తలుల కార్యాలు అంటాడు, దేవుడు ఏర్పాటు చేసిన దినం ఏంటంటే మనుషులందరికీ తీర్పు దినం ఒకటి ఉంది. అదే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానాల దినం. అదే గుడ్ ఫ్రైడే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యోనా గారు కూడా చనిపోయి పాతాళానికి వెళ్ళాడు, తిరిగి లేపబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా మరి మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఎవరు? లాజరు అనేట ఆయన్ని 4 రోజులు సమాధిలో ఉంటే యేసుక్రీస్తు వారు తిరిగి దేవునికి ప్రార్థన చేసి దేవుని దయ వలన ఆయన తిరిగి మరలా బతికించినట్టుగా మనకు లేఖనం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనం సత్యాన్ని ఎరిగిన వాళ్ళమైతే మనకి ఈ మాటలన్నీ కూడా అర్థమవుతాయి. మనం సత్యాన్ని అరగకపోతే, ఇలాగే అబద్ధంలో ఉంటే మరి అన్యులైనటువంటి వారు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం నమ్మవలసింది ఏంటంటే, ఈయన చనిపోయాడు. మరి లాజరు కూడా మరి 4 రోజులు చనిపోయి సమాధిలో పెట్టబడి యేసుక్రీస్తు వారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి నా మనవి నువ్వు ఎల్లప్పుడూ వినుచున్నావని నాకు తెలుసు, కానీ ఇగో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జనం వినాలని ఈ మాట చెబుతున్నా చెప్పి ప్రార్థన చేసి
లాజరు బయటికి రా అని చెప్పి అనగానే బిగ్గరగా రాజరు బయటికి రా అనగానే ఆయన పేత వస్త్రాలతో కట్టబడి బయటకు వచ్చాడు. అంటే ఆ మాటను దేవుడు అంగీకరించి, యేసుక్రీస్తు మాటను దేవుడు అంగీకరించి పాతాళంలోకి వెళ్ళినటువంటి లాజర్ను బయటికి తీసుకొచ్చింది కూడా దేవుడే. పాతాళానికి పంపించేది, పాతాళం నుంచి తీసుకొచ్చేది కూడా దేవుడే. ఈయన లాజరు మరి 4 రోజులు సమాధిలో ఉన్నదంటే ఆయన డెడ్ బాడీయే ఉంది, కానీ ఆయన ప్రాణం పాతాళానికి వెళ్ళింది. ఇది ఖచ్చితంగా మనుషులకు అర్థం కావాలి. ఇదే ఈ మరణ భయం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు మరణ భయం లేకుండా ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచి మనకు ఆ భయాన్ని పోగొట్టాడు. ఆ భయాన్ని పోగొట్టాడు. శరీరంతో చనిపోయినా మళ్ళీ తిరిగి లేస్తారు. కాబట్టి దానికి భయపడబాకండి. మీరు భయపడాల్సింది ఎవరికంటే దేవునికే భయపడాలి. అంటే ఆత్మను కాక శరీరమును మాత్రమే చంపే వాళ్లకు మాత్రం మీరు భయపడకండి. ఆత్మను శరీరమును కూడా నరకములో వేధించగలిగినటువంటి దేవునికే భయపడమని చెప్పి మత్తయి గారు రాసిన సువార్తలో ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఏ విధంగా దేవుని వాక్యాన్ని వింటున్నామో మరి ఈ లేఖనాలను బట్టి సత్యాన్ని తెలుసుకుంటానని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.